తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం చాలా తక్కువ. ప్రస్తుతం నటి కామాక్షి భాస్కర్ల చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు ఆమె ఎందుకు ఇలా అన్నారు? హీరోయిన్ గా ఒక లీడ్ రోల్ రావడానికి ఆమెకు ఎందుకు 9 years పట్టింది? ఇప్పుడు అగాధ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కామాక్షి భాస్కర్ల సినీ ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకి చెందిన కామాక్షి భాస్కర్ల చైనాలో MBBS పూర్తి చేశారు. ఆ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చి కొంతకాలం అపోలో హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేశారు. అయితే చిన్నప్పటి నుంచే మోడలింగ్, సినిమాలపై ఆసక్తి ఉండడంతో డాక్టర్ గా పనిచేస్తూనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. 2018లో మిస్ తెలంగాణ టైటిల్ ను కూడా గెలుచుకున్నారు. అదే ఏడాది మిస్ ఇండియా ఫైనల్స్ వరకు వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత సినిమాలోకి అడుగుపెట్టిన కామాక్షి 2021లో ప్రియురాలు సినిమాతో నటిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మా ఊరి పొలిమేర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మా ఊరి పొలిమేర 2, 12A రైల్వే కాలనీ, లైలా, డెకాయిట్, షో టైం వంటి సినిమాల్లో కూడా నటించారు. అయితే సినిమాల్లో నటిస్తున్నప్పటికీ తనకు ఒక మంచి లీడ్ రోల్ రావడానికి మాత్రం చాలా సమయం పట్టిందని కామాక్షి చెప్తున్నారు. 2017 ఆగస్టులో ఇండియాకు వచ్చిన తర్వాత హీరోయిన్ గా ఒక సెంటర్ క్యారెక్టర్ లో సినిమా చేయడానికి ఏకంగా 9 years పట్టిందని ఆమె భావోద్వేగాన్ని గురయ్యారు. ప్రస్తుతం కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో నటించిన అగాధ సినిమా విడుదలకు సిద్ధమైంది. MS రాజు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కామాక్షి తనకు ఈ అవకాశం రావడం వెనుక MS రాజు గారి సహకారం ఎంతో ఉందని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అదే సమయంలో తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం చాలా తక్కువ అని కామాక్షి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మార్పు వస్తుందని కూడా అన్నారు. ఇలాంటి సమయంలో తనను నమ్మి ఫీమేల్ లీడ్ గా సెంటర్ క్యారెక్టర్ ఇచ్చినందుకు MS రాజు గారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. తన కోసం తన ఫ్యామిలీ కూడా ఎన్నో త్యాగాలు చేసిందని కామాక్షి గుర్తు చేసుకున్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇంతవరకు రావడం కూడా తనకు ఒక విజయమే అని అన్నారు. ఇండస్ట్రీలో ఇంకో 10 ఏళ్లున్నా కూడా MS రాజు గారి గురించి చెబుతానని, తన కెరియర్ కు పునాది వేసింది ఆయనే అని గర్వంగా చెప్పుకుంటానని కామాక్షి తెలిపారు. తాము ఎంతో కష్టపడి ఇష్టపడి అగాధ సినిమా చేశామని, తాము చూపించిన అదే ప్రేమను ప్రేక్షకులు కూడా తిరిగి ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక కామాక్షికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అగాధ 2 సినిమాను కూడా కామాక్షితోనే తీస్తానని నిర్మాత ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు కామాక్షి నటించిన మా ఊరి పొలిమేర 3 సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇలా డాక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి మోడలింగ్ లోకి అడుగుపెట్టి మిస్ తెలంగాణ టైటిల్ గెలుచుకొని ఆ తర్వాత సినిమాలోకి వచ్చిన కామాక్షి భాస్కర్ల ఇప్పుడు 9 years ఎదురు చూపుల తర్వాత అగాధ సినిమాలో లీడ్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అవకాశం కామాక్షి భాస్కర్ల కెరియర్ ను ఏ స్థాయికి తీసుకెళ్తుందో వేచి చూడాలి. అగాధ సినిమాతో ఆమెకు మంచి బ్రేక్ వస్తుందా, భవిష్యత్తులో మరిన్ని మంచి లీడ్ రోల్స్ వస్తాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి కామాక్షి భాస్కర్లకు అగాధ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన తెలుగు సినిమా వార్తలు, నటీనటుల గురించి తెలియని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.